హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే లూప్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు లూప్స్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం కోసం మనము లూప్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. లూప్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రిపీటెడ్ యూజర్ స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ అప్ టు దట్ కండిషన్ వాస్ సాటిస్ఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ పేరుని 100 టైమ్స్ ప్రింట్ చేయమన్నా ఎలా రాస్తారు? DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ కిరణ్ DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ కిరణ్. ఇలా మీరు 100 టైమ్స్ రాయాలి. ఇలా రాయడం వల్ల మనకి లెంత్ అనేది అవుతుంది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అదేవిధంగా ఎక్కువ మెమరీని యూజ్ చేస్తుంది. అందుకని మనకి లూప్స్ అనే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. లూప్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రిపీటెడ్ యూజర్ స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ up to that condition was satisfied or to print a specific ordered values. ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని మనము ప్రింట్ చేయడం కోసం లూప్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. PLSQLలో మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే లూప్, వైల్ లూప్, ఫర్ లూప్ అనే 3 లూప్స్ని మనకి PLSQL అనేది సపోర్టు చేస్తుంది. ఇక్కడ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ని రిపీట్ చేయడం కోసం, లేదంటే ఒక సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఫస్ట్ మనము లూప్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ పేరుని 10 టైమ్స్ ప్రింట్ చేయమన్నా టు ప్రింట్ యువర్ నేమ్ 10 టైమ్స్ అనేసి చెప్పాను. మనము PLSQLలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చేయాలి అంటే నోట్ ప్యాడ్ అనేదాన్ని యూస్ చేస్తాం. SQL ఎన్విరాన్మెంట్లోంచి మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ అనే కమాండ్ వాడతాం. ఏం ఓపెన్ చేయాలి? నోట్ ప్యాడ్. నేను క్రియేట్ చేసే నోట్ ప్యాడ్కి ఒక నేము అసైన్ చేయాలి. నేను H1 అనే నేమ్ని అసైన్ చేశాను. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. .SQL ఎంటర్. ఈ విధంగా మీకు ఒక నోట్ ప్యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ ఉంది. ఆ మెసేజ్ బాక్స్లో నో అనేసి ప్రెస్ చేయాలి. మనము ఇక్కడ ప్రోగ్రాంలో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే
డిక్లేర్ అనే కమాండ్ని యూస్ చేస్తాము. ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏ డేటా టైపు, ఇంటీజర్ కోలన్ ఈక్వల్స్ టు 1. ఐ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇక్కడ మనము లూప్ అనే టాపిక్ని యూజ్ చేస్తున్నాము. మనము లూప్లో ఏదైనా ఒక స్టేట్మెంటు ప్రింట్ చేయాలి అంటే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏం ప్రింట్ చేయాలి? కుమారి అనే నేమ్ని ప్రింట్ చేయాలి. సో ఐ కోలన్ ఈక్వల్స్ టు i+1. లూపు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు? వెన్ i greater than 10 అయితే. ఇంతటితో లూప్ అనేది క్లోజ్ అయింది. ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యింది. సో మనకి ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఐ అనే ఒక వేరియబుల్ని ఇంటీజర్లో డిఫైన్ చేశాను. ఐలో 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. బిగిన్ లూప్లోకి వస్తుంది. ఫస్ట్ కుమారి అనే స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ i+1. ఐ ఆల్రెడీ 1 ఉంది. 1+1 2. ఐలో 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది ఎగ్జిట్ అమ్మన్నా. వెన్ ఎప్పుడు ఐ అనేది 10 కంటే పెద్దది అయితేనే ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. ఇక్కడ ఐ అంటే 2 గ్రేటర్ దాన్ 10. 2 అనేది 10 కంటే పెద్దదా? కాదు. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఎగ్జిట్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో అది లూప్ కాడికి మూవ్ అవుతుంది. ఇక్కడ కుమారి అనే నేమ్ని మరలా ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత i+1 అంటే ఐ వాల్యూ 2 ఉంది. 2+1 3. ఇక్కడికి వస్తుంది 3 గ్రేటర్ దాన్ 10. 3 అనేది 10 కంటే పెద్దదా? కాదు. ఈ కండిషన్ ఫాల్స్ అయింది. వెంటనే లూప్ కాడికి మూవ్ అవుతుంది. మరలా కుమారి. నెక్స్ట్ 4 5 6 7 8 9 10. 10 తర్వాత 11 అవుతుంది. ఇక్కడికి వస్తుంది 11 గ్రేటర్ దాన్ 10. 11 అనేది 10 కంటే పెద్దదా? పెద్దది. అంటే ఇక్కడున్న కండిషన్ ట్రూ అయింది. ఇక్కడున్న కండిషన్ కనుక ట్రూ అయితే ఎగ్జిట్ అవ్వు అని చెప్పాను. ఇంతటితో లూపు ఎండ్ అయిపోతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. నా ఫోల్డర్ డి డ్రైవ్లో ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడు డి డ్రైవ్ని క్లిక్ చేయాలి. ఇక్కడ వరాకిల్ 1 అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనాలి. ఫైల్ నేమ్ h1.sql సేవ్. ఇంతటితో ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ మనము PL/SQLకి సంబంధించిన సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. మనము నోట్ ప్యాడ్లో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని SQL ఎన్విరాన్మెంట్లోకి తీసుకుని రావాలి. గెట్
D colon slash Oracle 1 slash H1 dot SQL స్లాష్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి కుమారి అనే నేము 10 టైమ్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ లూప్ అనేది ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిట్ అవుతుంది. అంటే ఐలో ఉన్న వాల్యూ 10 కంటే పెద్దది అయితే కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే ఎగ్జిట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడున్న కండిషన్ కనుక ఫాల్స్ అయితే అది లూప్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము మనకి నచ్చిన అన్ని టైమ్స్ ఒక స్టేట్మెంట్ని రిపీట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ యువర్ నేమ్ n టైమ్స్. అంటే నేను n వాల్యూ 5 అని ఇస్తే 5 టైమ్స్, 10 అని ఇస్తే 10 టైమ్స్, 20 అని ఇస్తే 20 టైమ్స్ ప్రింట్ చేయాలి. హోస్ట్ నోట్ ప్యాడ్ h2 డాట్ SQL. ఇక్కడ ఓపెన్ అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏ డేటా టైపు ఇంటీజర్ కోలన్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఎన్కి ఒక వాల్యూ అసైన్ చేయాలి. n ఈక్వల్స్ టు ఇంటీజర్. n యొక్క వాల్యూ అనేది రన్ టైంలో నేను ఎంటర్ చెయ్యాలి అనుకుంటున్నా. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఎన్కి ఒక వాల్యూ రీడ్ చేస్తున్నా, n కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ n. మనము లూప్ యూస్ చేస్తున్నాం. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఏ నేమ్ ప్రింట్ అవ్వాలి? కుమారి అనే నేమ్ ప్రింట్ అవ్వాలి. ఐ కోలన్ ఈక్వల్స్ టు i+1. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఐ అనేది n కంటే పెద్దది అయితేనే నాకు క్లోజ్ అనేది అవ్వాలి. ఇంతటితో లూప్ క్లోజ్. ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లోజ్. సో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఐ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. n అనేది ఇంటీజర్. బిగిన్. ఇక్కడ nకి ఒక వాల్యూ రీడ్ చేస్తున్నా, n కోలన్ ఈక్వల్స్ టు 3 అని అసైన్ చేశాను. లూప్లోకి వస్తుంది. ఇక్కడ కుమారి అనే నేమ్ ప్రింట్ అవుతుంది. i+1. ఐలో 1 ఉంది, +1 అంటే 2. ఎగ్జిట్ అవ్వమని చెప్పా. ఎప్పుడు? ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు. i అంటే 2 గ్రేటర్ దాన్, n అంటే 3, 2 గ్రేటర్ దాన్ 3. 2 అనేది 3 కంటే పెద్దదా? కాదు. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది కనుక లూప్లోకి వస్తుంది. వచ్చి ఇక్కడ మరలా కుమారి అనే నేమ్ ప్రింట్ అవుతుంది. i+1. ఐలో 2 ఉంది,
2 + 1 3 ఇక్కడికి వస్తుంది. I అంటే 3 గ్రేటర్ దాన్ 3 అనేది 3 కంటే పెద్దది అంటుంది. కాదు అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. లూప్లోకి వస్తుంది. ఏం ప్రింట్ అవుతుంది? కుమారి అనేసి ప్రింట్ అవుతుంది. I + 1 ఐలో ఆల్రెడీ 3 ఉంది. 3 + 1 4 ఇక్కడికి వస్తుంది. 4 గ్రేటర్ దాన్ 3 4 అనేది 3 కంటే పెద్దది అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యింది కనుక ఎగ్జిట్ అవుతుంది. అంటే ఎగ్జిట్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే ఎగ్జిట్ అవుతుంది. లేకపోతే లూప్లోకి వెళ్ళి ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇంతటితో ఎండ్ లూప్ ఎండ్. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనేసి క్లిక్ చేయాలి. డి డ్రైవ్. ఇక్కడ మనము వరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్లిక్ చేయాలి. ఓపెన్. ఫైల్ నేమ్ h2.sql. సేవ్. ఇంతటితో ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని మనము SQL ఎన్విరాన్మెంట్లోకి తీసుకుని రావాలి. గెట్ d://oracle1/h2.sql/ అని టైప్ చేస్తే ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ n ఉంది. మనము 3 అని ఇచ్చాం. 3 టైమ్స్. ఒకవేళ మీరు 7 అని ప్రెస్ చేస్తే 7 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము n వాల్యూ ఎంత రిప్రజెంట్ చేస్తే అన్నిసార్లు మనకి ఆ నేమ్ని రిపీట్ అనేది చేస్తుంది. ఈ విధంగా మనము లూప్ అనే టాపిక్ ద్వారా ఏదైనా ఒక స్టేట్మెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయాలి. టు ప్రింట్ 1 to n వాల్యూస్ అనేసి చెప్పాను. మనము నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్ h3.sql ఎంటర్. ఇక్కడ ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే డిక్లేర్ అనే దాన్ని యూస్ చేస్తాం. I అనే ఒక వేరియబుల్ని ఇంటీజర్లో డిఫైన్ చేశాను. ఇనిషియల్ వాల్యూ ఐలో 1 అని ఇచ్చాను. n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇంటీజర్ బిగిన్ nని రీడ్ చేస్తున్నా. అడ్రస్ ఆఫ్ n లూప్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. i:i+1. ఎగ్జిట్ అవ్వాలి. ఎప్పుడు అంటే I అనేది మనం ఇచ్చిన n కంటే పెద్దది అయితే మనకి ఎండ్ అవ్వాలి. ఇంతటితో ఎండ్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఏ నేమ్తో? h3.sql. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను. డిక్లేర్ I అనే
ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? ఇంటీజర్. I అనే వేరియబుల్లోకి 1 అనే వాల్యూని అసైన్ చేశా. n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. nలోకి నేను రన్ టైంలో వాల్యూని అసైన్ చేస్తా. బిగిన్. ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ n ఉంది. నేను n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశా. లూప్. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఇక్కడ ఐని ప్రింట్ చేశా. ఐ అంటే ఎంత? 1. నెక్స్ట్ i+1. ఐలో ఆల్రెడీ 1 ఉంది. 1+1 2. అది ఇక్కడ కండిషన్ కాడికి మూవ్ అవుతుంది. i అంటే 2, n అంటే 5. 2 గ్రేటర్ దాన్ 5. 2 అనేది 5 కంటే పెద్దది అంది. కండిషన్ ఫాల్స్ అయింది కనుక లూప్లోకి మూవ్ అవుతుంది. ఇక్కడ i వాల్యూని ప్రింట్ చేశాను అంటే 2. నెక్స్ట్ i+1. 2+1 3. ఇక్కడికి వస్తుంది. 3 గ్రేటర్ దాన్ 5. కండిషన్ ఫాల్స్ అయింది. లూప్ కాడికి వస్తుంది. ఇక్కడ i వాల్యూ 3 ప్రింట్ అవుతుంది. i+1 3+1 4. ఇక్కడ 4 రీప్లేస్ అవుతుంది కండిషన్లో. 4 గ్రేటర్ దాన్ 5. కండిషన్ ఫాల్స్. లూప్ కాడికి వస్తుంది. 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i+1 5. సో అది కండిషన్లోకి వెళుతుంది. 5 గ్రేటర్ దాన్ 5 కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. లూప్లోకి వెళ్తుంది. ఇక్కడ 5. నెక్స్ట్ i+1 అంటే 6. 6 గ్రేటర్ దాన్ 5. 6 అనేది 5 కంటే పెద్దదా? సో పెద్దది అంటే కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఇంతటితో ఆ లూపు ఎగ్జిట్ అవుతుంది. ఎండ్ లూప్ ఎండ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. గెట్ d:1/h3.sql/enter. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. ఇక్కడ 1 to 5ని ప్రింట్ చేయడం జరిగింది. ఒకవేళ n వాల్యూ 12 అని ఇస్తే 1 to 12 అనేది ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనము లూప్ని యూస్ చేసి ఇక్కడ 1 to n వాల్యూస్ని ప్రింట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఇక్కడ ఒక టేబుల్ని ప్రింట్ చేయాలి. నేను n వాల్యూ 5 అని ఎంటర్ చేస్తే 5th టేబుల్ ప్రింట్ అవ్వాలి. 10 అని ఎంటర్ చేస్తే 10th టేబుల్ ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఇచ్చిన వాల్యూకి ఏ వాల్యూ అయితే అసైన్ చేస్తున్నామో ఆ నెంబర్కి ఉన్న టేబుల్ని 10 వరకు రిప్రజెంట్ చేయాలి. హోస్ట్ నోట్ప్యాడ్ h4.sql. ఇక్కడ నోట్ప్యాడ్లో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, చెక్ చేసుకోండి. హోస్ట్ నోట్ప్యాడ్ h4.sql. ఇలా ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్లో నో అనేది ప్రెస్ చేయాలి.
మనము వేరియబుల్స్ని డిక్లేర్ చెయ్యాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ వాడతాం. I అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఇంటీజర్ కోలన్ ఈక్వల్స్ టు 1. n అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఇంటీజర్ కోలన్ ఇక్కడ nకి రన్ టైంలో వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటున్నా. n కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ n dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఫస్ట్ nలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. ప్యారలల్ దట్ మీన్స్ కన్కాటినేషన్. దానికి nలో ఉన్న వాల్యూకి యాస్ట్రిక్ అనే సింబల్ని యాడ్ చేయాలి. కన్కాటినేషన్ ఐలో ఉన్న వాల్యూ కన్కాటినేషన్ ఈక్వల్స్ టు అనే సింబల్ కన్కాటినేషన్ ఇక్కడ n ఇంటూ ఐ. సో ఇలా రిప్రజెంట్ చేశాను. n ఇంటూ ఐని బ్రాకెట్లో డిఫైన్ చేయొచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా అసైన్ చేయవచ్చు. I కోలన్ ఈక్వల్స్ టు I ప్లస్ 1. ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు అంటే I గ్రేటర్ దాన్ 10 అంటే I వాల్యూ 10 కంటే పెద్దది అయితేనే ఎగ్జిట్ అవ్వమని చెప్పా. ఎండ్ లూప్. ఓవరాల్గా ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. h4.sql మనము సేవ్ అనేసి క్లిక్ చేశాను. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ I అనే వేరియబుల్లో 1 అనే వాల్యూని తీసుకున్నా. n ఇంటీజర్ బిగిన్ n కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ n అంటే n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశా. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేశాను. nలో ఎంత ఉంది? 5. ఇది కన్కాట్ అంటారు. అంటే nలో ఉన్న వాల్యూకి స్టార్ అనే సింబల్ని కలిపాను. ఇది కన్కాట్. దానికి ఐలో ఉన్న వాల్యూ ఐలో ఎంత ఉంది? 1 ఈక్వల్స్ టు n అంటే 5, I అంటే 1, 5 ఇంటూ 1 5. నెక్స్ట్ I ప్లస్ 1, I ఆల్రెడీ ఎంత ఉంది? 1, 1 ప్లస్ 1 2. ఇక్కడికి వస్తుంది కండిషన్లోకి. 2 గ్రేటర్ దాన్ 10. 2 అనేది 10 కంటే పెద్దది అంటుంది. కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యిందో మరలా అది లూప్ కాడికి బిగిన్ అవుతుంది. ఇక్కడ లూప్ కాడికి బిగిన్ అయ్యి మనకి ఇక్కడ n వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే 5 ఇంటూ I వాల్యూ 2 ఈక్వల్స్ టు n ఇంటూ I 10. ఈ విధంగా మనకి ఇక్కడ n వాల్యూస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో మనము n వాల్యూ ఎంతైతే రిప్రజెంట్ చేశామో అంతవరకు మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో సేవ్ చేసా. h4.sql దీన్నే మనము nth టేబుల్ అనేసి కాల్ చేస్తాం. n వాల్యూ 5 అని ఎంటర్ చేస్తే 5th టేబుల్ ప్రింట్ అవుతుంది. n వాల్యూ 20 అని ఎంటర్ చేస్తే 20 టేబుల్
ప్రింట్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. h4.sql సేవ్ చేశా. ఇక్కడ మనము ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సర్వర్ ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని ఇక్కడికి తేవాలి. గెట్ d://h4.sql ఎంటర్ వాల్యూ ఫర్ n ఉంది, 5 అని ఇచ్చాను. 5th టేబుల్ ప్రింట్ అయ్యింది. ఒకవేళ నేను 23 అని ఇచ్చాను, ఇక్కడ 23rd టేబుల్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. మనము ఒక వాల్యూని కనుక అసైన్ చేసినట్లయితే ఆ వాల్యూ యొక్క టేబుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఆ టేబుల్ 10 వరకే ఎందుకు చేస్తుంది అంటే కండిషన్లో I greater than 10 అనేసి అసైన్ చేశాను. అంటే I వాల్యూ 10 కంటే పెద్దది అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. I వాల్యూ 11 అయినప్పుడు కండిషన్ ఎగ్జిట్ అనేది అవుతుంది. ఇన్ దట్ కేస్ మీకు కనుక ఒక టేబుల్ 20 వరకు రిప్రజెంట్ అవ్వాలి అంటే ఇక్కడ 20 అని సెట్ చేస్తే మీకు ఒక టేబుల్ అనేది 20 వరకు మనకి రిప్రజెంట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనము లూప్ అనే లూప్ ద్వారా ఏదైనా ఒక స్టేట్మెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం కానీ ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్.